గైస్ మీకు పిచ్చి పిచ్చి యాడ్స్ వస్తున్నాయా మీ ఫోన్లో? మీకు క్రోమ్ ఓపెన్ చేస్తుంటే లేకపోతే క్రోమ్ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయా? పిచ్చి పిచ్చి పార్న్ నోటిఫికేషన్స్ కానీ వస్తున్నాయా పిచ్చి ఏమన్నా? లేకపోతే మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా అందులో యాడ్స్ వస్తున్నాయా? సో మొత్తం ఈరోజు మీకు మొత్తం క్లియర్ చేసేస్తాను. ఒక్క యాడ్ కూడా రాదు, ఒక్క క్రోమ్ నుంచి నోటిఫికేషన్ కూడా రాదు. మీరు ఏం చేయాలో వీడియోని మొత్తం ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈస్. నేను ఒక లింక్ ఎత్తాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఈ గిట్హబ్ పేజ్ పైన వస్తారు. గిట్హబ్ అంటే ఇది ఓపెన్ సోర్స్, డోంట్ వరీ. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఇక్కడ మీకు ఏ అప్లికేషన్ ప్రాబ్లం ఇవ్వదు. సో ఈ గిటప్ పేజ్ వచ్చాక ఇక్కడ మీరు ఈ లింక్ ఇస్తాను, ఈ లింక్ పైన క్లిక్ చేసి ఈ పేజ్ పైన వస్తారు. ఈ పేజ్ పైన వచ్చాక స్క్రాల్ డౌన్ చేసి ఆఫ్టరాయిడ్ అని ఉంటుంది, మీరు దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, నేను ఏం ప్రాసెస్ చెప్తున్నానో దాన్ని ఫాలో చేయండి. మీకు ఒక్క యాడ్ గట్రా రాదు, ఒక్క పిచ్చి పిచ్చి యాడ్స్ రావు, ప్లస్ ఆ పార్న్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ గట్రా రావు. సో ఇక్కడ డౌన్లోడ్ ఐపీకే ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అవనివ్వండి. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ అయ్యాక మొత్తం డౌన్లోడ్ అవనివ్వాలి. డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాక ఏం చేయాలో నేను చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్. మొత్తం వీడియోకి ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయొద్దు, మొత్తం ఎండ్ దాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక్కసారి ఈ సెటప్ చేయండి, నేను చేసే సెటప్. భయపడకండి, ఎందుకంటే నేను చెప్పేది ఓపెన్ సోర్స్ అప్లికేషన్ గురించి. మీరు యూస్ చేసే ఆండ్రాయిడ్ ఫోను, మీరు యూస్ చేసే నియర్ టు నియర్ అన్ని యాప్స్ అవి ఓపెన్ సోర్స్. ఓకే, ఇది ప్లే స్టోర్లో నుంచి నేను డౌన్లోడ్ చేయట్లేదని మీరు భయపడొద్దు. నేను చెప్పాను ఆల్రెడీ, ఇది గిట్హబ్ అంటే ఓపెన్ సోర్స్. ఓకే, ఇక్కడ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. సో నేను మీకు చెప్పే అప్లికేషన్, నేను చెప్పే మెథడ్ అనేది ఇది ఫుల్ టు ఫుల్ రిస్క్ ఫ్రీ. ఓకే, భయపడొద్దు, నేను ఎలా చెప్తానో అలా ఫాలో చేయండి. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మన మెయిన్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్, అక్కడ నేను అన్ని ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ షేర్ చేస్తాను. సో అక్కడైతే నేను అన్ని అప్లికేషన్స్ ఇలాగే చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎనీవే, మనం ఇప్పుడు ఎదరికి వెళ్దాం. సో ఇక్కడ డౌన్లోడ్ అయింది అప్లికేషన్. ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే ఇదిగోండి, యాడ్ అవే అప్లికేషన్ పేరు. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అవనివ్వాలి ఈ అప్లికేషన్ని. యాడ్ అవే ఈ అప్లికేషన్ ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ ఫుల్ టు ఫుల్ ఓపెన్ సోర్స్ అప్లికేషన్. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ VPN బేస్డ్ యాడ్ బ్లాకింగ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో మీరు రూట్ యూజర్స్ కాకపోవచ్చు. రూట్ యూజర్స్ అంటే అది ఒక డిఫరెంట్ పార్ట్, దాని గురించి మీకు తెలియదు అనుకుంటున్నాను. మన హిందీ ఛానల్ పైన చెప్తాను నేను దాని గురించి చాలా. సో ఇది మనం స్కిప్ చేద్దాం. మనం VPN బేస్డ్ అని దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకే చేయాలి. కింద మీకు నెక్స్ట్ అని ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వెయిట్ చేయాలి కాసేపు మీరు. సింకింగ్ అని అంటుంది, సింకింగ్ అవనివ్వాలి. సో ఈ సింకింగ్ ప్రాసెస్ డన్ అయ్యాక మీకు కింద ఆప్షన్ వస్తుందిలే, నేను చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలో. జస్ట్ వెయిట్ సమ్ సెకండ్స్. అలౌ అని వచ్చింది, అలౌ పైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది కింద మీకు షో అవుతుంది రైట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పైన అంతా క్లిక్ చేశాక ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ మీకు కరెక్ట్గా చూస్తే ఇక్కడ యాడ్స్ అన్నీ బ్లాక్ అయినాయి. మలీషియస్ సైట్స్, మలీషియస్ యాడ్స్, ట్రాకింగ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి దీనివల్ల. ఈ యాడ్ అవే యాక్చువల్లీ బేసికలీ ఏం చేస్తుందంటే మీ ఫోన్లో ట్రాక్ అవుతున్నాయా ఏమన్నా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా, ఏమైనా యాడ్స్, మలీషియస్ వెబ్సైట్స్, నోటిఫికేషన్ అన్నీ బ్లాక్ చేస్తుంది ఇది. సో స్పెషల్లీ దానికోసమే ఈ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టారు. దీని పేరు యాడ్ అవే ప్రాజెక్ట్. ఓకే, ఇది గిట్హబ్ పైన మీకు దొరుకుతుంది, ఓపెన్ సోర్స్ ఇది. ఓకే, ఐ రిపీట్, దిస్ ఇస్ ఓపెన్ సోర్స్, డోంట్ వరీ. ఓకే, దీనిపైన ఇది పాజ్ బటను, ఇక్కడ క్లిక్ చేస్తే పాజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తాను. ఇది ఆన్ చేసి ఉంచాలి, దీన్ని పాజ్ చేయకూడదు. ఇది ఆన్ చేసి ఉంటే ఏమన్నా ట్రాకింగ్ అవుతుంది, దాన్ని బ్లాక్ చేస్తుంది. ఏమన్నా వెబ్సైట్స్ నుంచి పిచ్చి పిచ్చి నోటిఫికేషన్స్, పిచ్చి పిచ్చి యాడ్స్ ఏమన్నా వస్తే దానికట్ట బ్లాక్ చేస్తుంది. ఏ అప్లికేషన్ ఓపెన్ చేసిన యాడ్స్ రాకుండా చూస్తుంది ఇది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ ఇది అనేది రన్ అయిపోయింది ఇప్పుడు. సో యాడ్ అవే అనేది ఇప్పుడు రన్ అవుతుంది. దీన్ని రన్ అవనివ్వాలి. దీన్ని అప్లికేషన్ ఇలా బ్యాక్గ్రౌండ్లో వదిలేయాలి. డోంట్ వరీ, ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ అప్లికేషన్ చేసే పని మంచి పని. మీకు వచ్చే యాడ్స్, మీకు వచ్చే పిచ్చి నోటిఫికేషన్స్ అన్నీ బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు మీరంటారు ఏమైనా ప్రూఫ్ ఇస్తావా అని. ఆబ్వియస్లీ నేను ప్రూఫ్ ఇస్తాను. రెమినీ అప్లికేషన్ గురించి ఇనే ఉంటారు. ఒక ప్లే స్టోర్ నుంచి రెమినీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి, దాన్ని యూజ్ చేయండి. దాన్ని యూజ్ చేసేటప్పుడు మీకు ముందర యాడ్ చూస్తేనే మీరు మీ ఫోటో అనేది క్లీన్ చేసుకోవచ్చు. రెమినీ అప్లికేషన్ ఏం చేస్తుంది, మీ ఫొటోస్ని క్లీన్ చేస్తుంది. సో ఆ రెమినీ అప్లికేషను ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తారు కదా, ఆ యూజ్ చేసే ముందర ఈ సెటప్ చేసుకోండి. యాడ్ అవే నేను చెప్పాను కదా, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని దీన్ని సెటప్ చేసి దాని తర్వాత ఆ రెమినీ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఏ ఫోటో అయినా క్లీన్ చేయడానికి వెళ్ళండి. ఒక్క యాడ్ గట్రా రాదు. మీరు ఇన్స్టాల్ చేసిన ఏ యాప్స్లో కూడా ఒక్క యాడ్ కూడా రాకుండా చూస్తుంది ఈ అప్లికేషన్. ఈ ప్రాజెక్ట్ మొదలెట్టిందే దానికోసం. మొత్తం యాడ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. ఓకే, సో ప్రూఫ్ అనేది మీరు చూసుకోండి. నేను ఇక్కడ అన్నీ చెప్తే ఇంకేం లేదు, ఈ వీడియో కూడా మనం తీసేస్తారు యూట్యూబ్. అలా చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు చూసుకోండి భయ్. మీకు ఉన్నది కదా మైండ్, ప్లే స్టోర్ నుంచి ఏ అప్లికేషన్ కావాలో అది ఇన్స్టాల్ చేసుకోండి. అందులో యాడ్స్ వస్తున్నాయి అనుకోండి, ముందల ఓకే ఆ అప్లికేషన్ టెస్ట్ చేయండి. దాని తర్వాత నేను చెప్పిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేసి ఆన్ చేయండి యాడ్ అవే. దాని తర్వాత చెక్ చేసుకోండి,
మీకు యాడ్స్ రాకుండా మీకు ఒక్క యాడ్ కూడా రాదు, గ్యారంటీ ఇస్తున్నా. ఓకే, సో ఇలాగా ఈ అప్లికేషన్ అనేది సెటప్ చేసుకోవాలి. మీకు మొత్తం సెటప్ ఎలా చేయాలో అంతా చెప్పేశాను. సో ఇలాగ మీరు సెటప్ చేసుకోండి, మీ యాడ్స్ అన్నీ బ్లాక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో వచ్చి అన్ని యాడ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ గురించి చెప్పబోతున్నాను. మీ క్రోమ్ నుంచి పిచ్చి పిచ్చి నోటిఫికేషన్స్ వస్తాయి, లైక్ పాన్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో అవి ఎలా బ్లాక్ చేయాలో దాని గురించి కూడా చెప్తాను. సో ఓకే, ఇదైతే నేను మొత్తం యాడ్స్ అని ఎలా బ్లాక్ చేయాలో దాని గురించి చెప్పాను. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేస్తే ఒక్క యాడ్ కూడా రాదు. ఇప్పుడు క్రోమ్లోంచి వచ్చే పిచ్చి నోటిఫికేషన్స్ని ఎలా ఆపాలో చెప్తాను. సో మీరు క్రోమ్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే దాని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. సో ఈ క్రోమ్లో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి కదా, పిచ్చి పిచ్చి పాన్ నోటిఫికేషన్స్ అన్నీ, పిచ్చి పిచ్చి నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి పైనుంచి. మన ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి ఇవి డిస్టర్బింగ్ చేస్తాయి, చాలా చాలా రాంగ్ అవి యాక్చువల్లీ. ఓకే, అది మీ వల్లే వస్తాయి, మీరే మిస్టేక్ చేస్తారు. మీరు ఎప్పుడైనా క్రోమ్లో వెబ్సైట్ విజిట్ చేస్తారో ఏదోటన్నా మీరు మామూలుగా సర్చ్ చేస్తున్నారు, మీరు క్రోమ్లో ఏదోటన్నా సర్చ్ చేసి మామూలు చూసుకుంటున్నారు, నార్మల్గా మంచి విషయాలే చూసుకుంటారు. బట్ అందులో ఒక అలౌ పాపప్ అని వస్తుంది. ఒక పాపప్ వచ్చేసి ఇక్కడ అలౌ చేయండి, మీకు వైరస్ వచ్చింది, తోటకూర అని వస్తుంది. మీరు అక్కడ బై మిస్టేక్లీ అలౌ బటన్ పైన క్లిక్ చేసేస్తారు. అప్పుడేమవుతుందంటే ఆ అలౌ బటన్ నొక్కాక క్రోమ్లోంచి మీకు పిచ్చి నోటిఫికేషన్స్ రావడం మొదలవుతాయి. సో దీన్ని సెటప్ చేయడానికి ఎలాగంటే క్రోమ్ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి క్రోమ్ డేటా అనేది క్లియర్ చేయాలి. ఎలా వెళ్తారో చెప్పాను కదా, ఇదిగో ఇలాగ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. క్రోమ్ని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి దాన్ని క్లియర్ డేటా అనేది చేసేయండి. దాన్ని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి క్లియర్ డేటా కొట్టండి క్రోమ్ది. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం ఇక్కడ క్రోమ్ అనేది రీఫ్రెష్ అయిపోద్ది, మొత్తం ఫ్రెష్ అయిపోద్ది, కొత్తగా సెటప్ చేసుకోవాలి మీరు క్రోమ్. సో దీని తర్వాత మీకు రావు ఆ పిచ్చి నోటిఫికేషన్స్. బట్ మళ్ళీ మీరు ఇంటర్నెట్ సర్వ్ చేసేటప్పుడు, మళ్ళీ మీరు క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ ఏమైనా అలౌ అని ఏమైనా వచ్చిందనుకోండి, ఆ అలౌ అనేది క్లిక్ చేయొద్దు. ఐ రిపీట్, ఆ అలౌ బటన్ క్లిక్ చేయొద్దు. అలా ఏమైనా వస్తే వెంటనే క్లోజ్ చేసేసి క్రోమ్ క్లోజ్ చేసేయండి, అంతే. ఆ సైటే క్లోజ్ చేసేయండి. మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది ఉండదు, ఆ నోటిఫికేషన్స్ అని రావు. సో మీ మిస్టేక్ వల్లే ఆ క్రోమ్లో నోటిఫికేషన్స్ అని వస్తాయి. తత్మా యాడ్స్ ఉన్నాయి కదా మొత్తం ఫోన్లో, అవి బ్లాక్ అయిపోతే నేను చెప్పిన అప్లికేషన్ సెటప్ చేసుకుంటే. సో ఇది మెథడ్, సో ఇది ప్రాసెస్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకేంటి. ఓకే, సో అప్పుడు దాకా లవ్ యూ గైస్, గుడ్ బై.